కార్లా అక్కడ ఆగిపోయావే, దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి? లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళల్లో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి? రౌడీ మామూలు. ఓ, అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు, ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఇవన్నీ ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తామ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయలా? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదా? సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్, అది మాత్రం తక్కువ ఏంటి? నెలకు 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా రేటు పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను, నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంతొద్దు గానీ ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టించేస్తావా? రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటాం. అంత తక్కువ అడిగారా మా డాడీ? నా ఫోటో వెబ్సైట్ లో పెడితే 1 crore రావచ్చు. మీరు కూడా కన్యాశుల్కాన్ని సపోర్ట్ చేస్తున్నారా? తప్పండి.
ఇంచక్క మన మనసులు కలిసిపోయాయి కాబట్టి. మనసులు ఎక్కడ కలిసాయి? మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే కలిసిపోతాయి. ఆ తర్వాత హ్యాపీగా లేచిపోవచ్చు. అప్పుడు మీ బాబాయ్ మన కాలబేరానికి వస్తాడు. ఏమంటారు? దానికి కూడా మా నాన్న పర్మిషన్ అడగాలండి. ఏంటి లేచిపోవడానికి మీ నాన్న పర్మిషన్ అడుగుతావా? బుద్ధున్న ఏ బాబాని ఇస్తాడా? ఇవ్వకపోతే మానేద్దాం. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పండి. అయితే మా నాన్న అడిగిన కట్నం ఇచ్చేయండి. ఇది అదే మాట. ఆ చెట్టుకాయ కదా మరి. హ్యాపీగా బిజినెస్ చేసుకోకుండా అనవసరంగా లవ్ లో పడ్డాను. అయినా వాడేంటి కాట్లో కలిసిపోయిన కన్నేశ్వరం మళ్ళీ పెళ్లి పెట్టిన మీద తెస్తానంటాడు. పిల్ల రేంజ్ లో ఉంది మరి, డబ్బు అరేంజ్ చేసుకో. కన్నింగ్ ఏడేదని చెప్తావు, నీకు చెప్తే నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తావేంటి? ఏంటి గ్యాసా? కాదు, ఐడియా. ఏంటో త్వరగా చెప్పరా బాబు. కక్కకుండా కడుపు రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు కూడా కమర్షియల్ అయిపోయావు. సర్లే 25 రూపాయలు ఇస్తాను చెప్పు. 25,000 ఇస్తే చెప్తా. ఆడు కోట్లో కోటర్ అడిగాడని నువ్వు లక్షలో కోటర్ అడుగుతున్నావా? 100 ఇస్తా. 100 ఇస్తావా? అలా డిసైడ్ అయిపోయావా? మడిచి బ్యాక్ పాకెట్లు ఎట్టుకో. ఇదిగో ఆగు. ప్రతి వాడు బెదిరించేవాడే. సలహా బాగుంటాను ఇస్తాను. వింటే విజిలేస్తావు. ఏంటో చెప్పు. వాడు అడిగిన 25 లక్షలు వాడికి ఇచ్చాయి. ఈ చెప్పడా ఐడియా చెప్పడానికి 25,000. పూర్తిగా విను. నువ్వు డబ్బు ఇచ్చేది ఎవరికి? మా మాంగాడికి. ఆడికి ఆల్రెడీ 55 క్రాస్ అయింది అంటున్నావు కదా. ఇంకా 5-6 ఏళ్ళకి వాడు ఎలాగో దండేసుకుంటాడు. లేదంటే నువ్వు వేసేస్తావు. అప్పుడు ఆస్తి ఎవరికి వస్తుంది? ఒకతే కూతురు కాబట్టి ప్రణతికి వస్తుంది. ప్రణత్ ఎవరు? వాడు కూతురు కాదు, నీ భార్య. నీ భార్య ఆస్తి నీ ఆస్తే కదా. అంటే నీ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. వాళ్ళ కోట్ల ఆస్తి కొట్టేయచ్చు. ఎలా ఉంది ఐడియా? నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా? ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది. ఈ రోజుకైనా ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వాలని రూపాయి కూడా పెడుతున్నాను. పుట్టి బుద్ధి ఎరిగాక అప్పుగా ఇవ్వడం తప్ప ఎవరికి ఉత్తరం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకేస్తున్నాడు. కూతురు నా తోరింటి పంపిస్తున్నంత బాధగా ఉంది. తీసుకోండి 5 లక్షలు. పాతికి ఒక పైసా తక్కువైనా ఒప్పుకోనని చెప్పానుగా. అబ్బా మిగతాది వాయిదాలు ఇస్తానులేండి. వాయిదాలకు కూడా ఒప్పుకోను. లాయర్ అయ్యింది వాయిదాలకు ఒప్పుకోకపోతే మాస్క్ వేసుకుని అవుతారు. తాంబూలాల రోజున 10, తాళి కట్టే ముందు 10 పడేస్తానులేండి. అయితే ముహూర్తం పెట్టించేస్తా. అయితే ఈ గ్యాప్ లో మీ అమ్మని బయటకు తీసుకెళ్లి ఓ డ్యూట్ వేసుకోవచ్చా? శుభ్రంగా. మీ స్టాఫ్ను కూడా తీసుకెళ్ళేసుకో. డ్రీమ్ సాంగ్. సత్యబాబా, నేను ఇంకా ఏ కుక్కో లారీ కింద పడిందని కంగారు పడ్డాను. పోయాడా? పోతాడు. తలకి గట్టి దెబ్బే తగిలింది. దేవుడి వల్ల పోతే బావును. బాకీలో పంట చేసుకుంటారు. మరే ఇన్నాళ్ళకి పాపం పండింది. దేవుడు ఉన్నాడు. కరెంటు ప్రాణాలు పోయేలా ఉన్నాయి. హాస్పిటల్ తీసుకెళ్ళరా. హాస్పిటల్ కా? ఎందుకు డబ్బులు పోక ఓ జండు బాంగ్ కొనుక్కొని కింద నుంచి పై దాకా రాసుకో, తగ్గిపోతుంది. అనవసరంగా 3 జోకర్ల పేగబడేసి వచ్చాని. వీడియో మండపం మీరైనా తీసుకెళ్ళండిరా. కావాలంటే డబ్బులు ఇస్తాను. ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన పాపపు సొమ్ము తీసుకుంటే ఆ ఉసురు మాకు తగులుతుంది. నువ్వు తీసుకెళ్ళరా. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మా ఆవిడ ఎప్పుడు పడుతుంటే ఏమన్నావురా? డెలివరీ చేయించడానికి డబ్బులు లేనోడు కడుపు ఎందుకు చేసేవురా అని అడిగావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హాస్పిటల్కి వెళ్ళలేనోడు యాక్సిడెంట్ ఎందుకు చేసావు? అమ్ములు, అమ్ములు, నీకు విషయం తెలుసా? ఏంటి? ఆ సత్యబాబు. సత్యబాబు అబ్బా, ఆ పేరెత్తేసరికి ఎంత హుషారొచ్చింది. ఇంకా ఎందుకు అతని మీద ఆశలు పెట్టుకుంటావు? నువ్వు నోరు మూవే. ఏమైంది చెప్పు. సత్యబాబుని మన ఊళ్ళోను చుట్టుపక్కల ఊళ్ళలోనూ బ్యాన్ చేశారు. అంటే తినడానికి కొనడానికి లేకుండా చివరికి మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తున్నారు. ఓ అదేనా? ఇందాక కుంటోడి దగ్గర మొక్కజొన్న పొత్తు లాక్కొని పారిపోతున్నాడు. డబ్బుంటే చాలు, ఇంకేం అక్కర్లేదనుకున్నాడు పిచ్చివాడు. నీకు అన్యాయం చేసినందుకు వాడికి మంచి శాస్త్ర జరిగిందిలే. అదేంటి నువ్వేదో సంతోషిస్తావని చెప్తే బాధపడుతున్నావు? సత్యబాబు నాకు దక్కకపోయినా పర్లేదు, తను సుఖంగా ఉంటే చాలు. సత్యబాబు, సత్యబాబు. ఏంటో మిమిక్రీ హరికృష్ణ గారు, ఏంటి ఎలా వచ్చారు? ఎల్లుండి బుధవారం మా అమ్మాయి పెళ్లి. మరి పెళ్లి కావాల్సినటువంటి టెంట్ సామాను కానివ్వండి, వంట సామాను కానివ్వండి, మరి అదే మాదిరి లైటింగ్ టోటల్ గా మీరు సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండా? ఏం వేరే ఆర్డర్ ఏదైనా ఉందా? అబ్బే ఏం లేదండి, వర్కర్స్ కొంట్లో బాగాలేదు. వర్కర్స్ కొంట్లో బాగాలేదా? ఏమైంది? 3 చికెన్ గున్యా, 4 మటన్ గున్యా. అయ్యా, చికెన్ గునియా గురించి విన్నాం, డెంగ్యూ గురించి విన్నాం. ఈ మటన్ గున్యా ఏమిటని ప్రశ్నిస్తున్నా. కొత్తగా వచ్చిందిలేండి. ఒక
4 రోజులు పెళ్లి వాయిదా వేయకూడదు? ఆల్రెడీ పెళ్లి పత్రికలు అందరికి వంచినాం, చాలా మంది వస్తుండ్రు. నీ బోడీ టెంట్ హౌస్ లేకుంటే ఈ పెళ్లి ఆపే ముచ్చట్నే లేదు. 6 100 కానీ 100 6 కానీ రక్తం ఏర్లై పారినా కానీ ఈ పెళ్లి జరిపిస్తా. అవసరమైతే తెలంగాణ నుంచి సపరేట్ టెంట్ తెప్పించి ఈ పెళ్లి చేస్తా. చెత్త నా కొడుకులు, వీళ్ళ వల్ల 10,000 బుకింగ్ దొబ్బింది. అమలు నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఈ క్యారేజ్ ఏంటి? నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. కొంపతీసి భోజనం చేశాక ప్రేమించమని అడగవు కదా? ప్రేమ కండిషన్లతో పుట్టదు సత్యబాబు. అయితే తిన్నాకో 1,00,000 బిల్లు ఎత్తావా? అలాంటివేమీ లేవు, కడుపు నిండా తిను. థ్యాంక్స్ అమ్ములు. 2 రోజులైంది భోజనం చేసి. రాత్రి ఆకలి తట్టుకోలేక దొడ్లో ఉన్న పచ్చి బాబేసుకొని కోసుకుని తినేశాను. అదుంచు, రాత్రికి తింటా. రాత్రికి మళ్ళీ తెస్తాలే. మళ్ళీ థ్యాంక్స్ అమ్ములు. నీలా ప్రేమించే మనిషి ఒకరుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. ఇదిగో ప్రేమించే మనిషి అన్నాను కదా అని నిజంగా ప్రేమిస్తున్నాను ఫిక్స్ అయిపోయావు. నేను ప్రణతిని ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ విషయం తనకు చెప్పావా మరి? ఇంకా లేదు. త్వరగా చెప్పు. ఏ? రేపు తను నిన్ను కాదంటే ఆ బాధను నువ్వు తట్టుకోలేవు. నేను చెప్పేద్దాం ఐడియాలోనే ఉన్నాను. ఇదిగో కాస్త బలం వచ్చింది కదా, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. స్టాప్ స్టాప్. ఏంటండి, పెట్రోల్ అయిపోయిందా? కాదండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అలా గడ్డిమేట దగ్గరికి వెళ్దామా? అయ్యో వద్దండి. గడ్డిమేట చోటికి పంప్ షెడ్ దగ్గరికి వెళ్తే పబ్లిక్ మిమ్మల్ని ఆ టైప్ అనుకుంటారు. అలా పక్కన మాట్లాడుకుందాం. ఏంటి చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఎప్పటి నుంచి? ఆ రోజు రోడ్డు మీద మీకు ఇచ్చింది పెట్రోల్ కాదండి, డీజిలా? కాదు, నా మనసు. ఓ, లవ్ అట్ ఫస్ట్ నైట్ అండి. ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ సైట్. అదే, ఆ రోజు నుంచి మీ మీద ప్రేమ చక్రవడ్డీలాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. పెరిగి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటుంది. ఓకే. ఓరి నాయనోయ్, మీరు ఏదో త్వరగా నన్ను ప్రేమించేస్తారనుకోలేదు. హలో, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటా అంటే ఓకే అన్నారు? పెళ్లి చేసుకుంటాను కానీ ప్రేమించడం లేదు. ప్రేమించకుండా పెళ్ళిలో చేసుకుంటారు. ప్రపంచంలో పెళ్లిళ్ళన్నీ ప్రేమించాకే జరుగుతున్నాయా? గొప్ప లాజికేనండి. ఆయన పెళ్లికి ఒప్పుకున్నప్పుడు లవ్ తో పనే ఉంది, పెళ్లి ఎప్పుడు చేసుకుందాం. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఆ విషయం మా నాన్నగారికి చెప్పి. ఇందులో ఆయన ఎంటర్ప్రెన్స్ ఎందుకు? కావాలంటే పని చేద్దాం. శుభలాకి లేంచాక ఫస్ట్ కార్డ్ ఆయనకి ఇచ్చి చెప్దాం. ఆయన ఒప్పుకున్నాకే కదా కార్డులు వేయించాలి. కార్డులు ఏం చేస్తే సచ్చినట్టు ఆయన ఒప్పుకుంటాడు. అలా నేను ఒప్పుకోను. ఓ, అంత పవర్ఫుల్ సెంటిమెంట్ అండి? అవును, నా పెళ్లి విషయంలో నేను ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ ఆయన ఒప్పుకుంటేనే నాకు మీతో పెళ్ళవుతుంది. అనుకున్నానండి, మడత లేకుండా కాజా ఉండదని. సర్లేండి, మీరు ఇదే ఆపరేషన్ కంటిన్యూ చేస్తే ఆయన కాళ్ళ మీద పడైనా సరే మన పెళ్లికి ఒప్పించేస్తాను. అందాక ఈ పువ్వు తీసుకోండి. ఇది కూడా ఆయనకే ఇవ్వండి. ఓ, ఆయన చెప్పకుండా కనీసం పువ్వు కూడా తీసుకోరనమాట. ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటారు? అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఏ ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ. ఈ నా క్లయింట్. జగన్నాథం సార్, వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే, మీ లాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్. వస్తా సార్. పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. అమ్మాయి కేసా? కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వు రా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే. రా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలను, మూతులు తుడవాలను తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా.
అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10 25 ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతారి హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకు ఫార్మాలిటీస్ అండి అంకుల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో, అంతుంటుంది. మా పాపకేదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో,